మరొకసారి మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ నూతన సంవత్సరం దేవుడు మనకి ఇచ్చిన గొప్ప అవకాశమును అనుగ్రహించాడు. ప్రతిదినం కూడా మన జీవితాల్లో ప్రభా ఈ దినం మా జీవితానికి మీరు మరొక నూతన దినం ఇచ్చారు అని ప్రతి దినమును బట్టి ఆయన ఇచ్చిన దినమును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించాలి. దేవుడు 2025వ సంవత్సరం అంతా జ్ఞాపకం చేసుకుని 26వ సంవత్సరంలోనికి మనల్ని ప్రవేశింపచేసి ఇప్పటి వరకు మనల్ని తీసుకొని ఆయన వచ్చేటంటే మన ఎడల ఆయనకి గొప్ప ఉద్దేశం ఉన్నది. ఆయనకి మన ఎడల గొప్ప చిత్తం ఉన్నది. కాబట్టి ఆయన చిత్తమును ఈ సంవత్సర కాలం ఆయన మధ్యాకాశమునకు వచ్చే అంతవరకు ఆయన చిత్త ప్రకారం మనం జీవించినప్పుడు దేవుడు మనలను బహుగా దీవించి ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయం దేవుని వాక్యమును మనం జాగ్రత్తగా చదువుకోవటానికి ప్రయత్నం చేద్దాము, ధ్యానిద్దాము. ఆదికాండము 22వ అధ్యాయం. ఆదికాండము 22వ అధ్యాయం. పద్దెనిమిదవ వచనాన్ని మనం చదువుకుందాం. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీయు నీ సంతానము వలన ఆశీర్వాదించబడును, నా తోడని ప్రమాణము చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చినను. జాగ్రత్తగా మీరు గమనించండి. దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవు నా మాట వినినందున. బాబు, మీరు ఎందుకు పొదుగులు అటు తిరుగుతూ ఉంటారు? ఈ శిరీష కూతురు కొడుకు ఇట్లా తిరుగుతూ ఉంటాం. ఏంటంటే డిస్టర్బ్ అవుతుంది వాక్యానికి. ఒక్క అరగంట సేపు సమయం మన బిడ్డలను మన ఆధీనంలో ఉంచలేకపోతా ఉన్నాం. ఇట్లా పెడతా ఉన్నప్పుడు నేను ఆడ మొక్కలు చూడండి. ఎట్లా దేవునికి మనకి మధ్య జరుగుతున్నటువంటి ఆత్మీయత వెళ్ళిపోతూ ఉంటుంది. మనం కూడా ఒక విషయం ఇక చెప్తాను. మంచినీళ్ళు తాగకూడదని నేను అంటలేదు, కానీ ఒక్క గంటప్పుడు చర్చిలో నుంచి లోపలికి ఇట్లా మనం వచ్చేటప్పుడే కొంచెం మంచినీళ్ళు తాగేసి లోపలికి రండి. తర్వాత మంచినీళ్ళ కొరకు పంపించడం, అక్కడ గ్లాసులు పెట్టి అన్నీ ఉండే పెట్టే కదా ఆల్రెడీ. ఇట్లాగా డిస్టర్బ్ చేయటం ద్వారా ఏమైందంటే సాతానికి సమయాన్ని దొంగిలించింది, సమయం కోల్పోతాం. కాబట్టి ఆ పిల్లలయ్యా మీరు నువ్వు ఒక్కడికి కథలు బాబు కొంచెం అక్కడ ఏదన్నా క్లిక్కేసిన కూర్చోబెట్టండి. లేకుండా నువ్వు కూడా పొద్దుగూకులు ఎట్లా పెడితే దిగుతున్నావు. సరే, ఆదికాండం 22వ అధ్యాయము 18వ వచనం మనం జాగ్రత్తగా చూసినప్పుడు, నీవు నా మాట వినినందున. అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూ, నీవు నా మాట వినినందున నిన్ను బట్టి భూలోకములోని జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వాదించబడును చెప్పి అంటాడు. ఆయన నా తోడు అని ప్రమాణం చేస్తున్నాడు. నా తోడు నా మీద ఉంటాయా? ప్రభువుకు మించినటువంటి శక్తివంతుడు కానీ సర్వాధికారి కానీ ఎవరు లేరు. నా తోడు. కొన్నిసార్లు మనం వేస్తూ ఉంటాం, మా అమ్మ తోడండి, మా నాన్న తోడు.
ఇక్కడ ప్రభు అబ్రహాంతో అంటున్నాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఎందుకు నిన్ను ఆశీర్వదిస్తానంటే, నువ్వు నా మాట విన్నావు. నువ్వు నా మాట విన్నావు కాబట్టి నేను నిన్ను ఆశీర్వదిస్తాను. నిన్ను బట్టి భూలోకములో ఉన్న జనములన్నీ ఆశీర్వదించబడతాయి. నా తోడు నామే గుట్టు నేను ప్రమాణం చేస్తున్నానని ప్రభు అబ్రహాముతో మాటిస్తున్నాడు. ఆ రోజు అబ్రహాముతో మాటిచ్చిన దేవుడు ఈరోజు నీతో నాతో కూడా మాటిస్తున్నాడు. నీవు గనక నా మాట వింటే, ఈ 2026వ సంవత్సరం నీవు గనక నా మాట వింటే, భూలోకములో నేను నిన్ను ఆశీర్వదిస్తాను. నిన్ను బట్టి నీ స్వజనులను ఆశీర్వదిస్తాను. నిన్ను బట్టి నీ బంధువులను ఆశీర్వదిస్తాను. నిన్ను బట్టి నీ సంఘమును ఆశీర్వదిస్తాను. నా తోడు అని నీతో నాతో కూడా ఆయన ప్రమాణం చేస్తా ఉన్నాడు. ఆయన మాటను మనము వినాలి. అబ్రహాము ఆయన మాటను విన్నాడు. ఎలా విన్నాడు అంటే, ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రహామును ప్రభు చూసినప్పుడు, ఒకసారి చదువుతాం. ఆదికాండం 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు. యెహోవా నీవు లేచి ఈ దేశము నుండి నీ బంధువుల ఇంటి యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను గొప్ప జనముగా చేసి ఆశీర్వాదిస్తాడంట. విగ్రహారాధికుడైనటువంటి అబ్రహామును ప్రభు పిలిచినప్పుడు ఆ పిలుపుకి విధేయుడయ్యాడు, లోబడ్డాడు. లోబడి తన దేశమును, తన స్వజనులను, తన ఇంటి వారిని, తనకు కలిగినటువంటి సమస్తమైనటువంటి ఆచారములను విడిచిపెట్టి ఆయన దేవుడు చూపించు దేశమునకు వెళ్ళాడు. అంచనా చూపించు దేశము, పలానా స్థలానికి వెళ్ళమని కరెక్ట్గా చెప్పలేదు, కానీ ఆయన వెళుతూ ఉన్నాడు ప్రభు మాటను తీసుకొని. అక్కడ ఉన్నటువంటి ఆచారాలను, అక్కడ ఉన్నటువంటి పాపపు జీవితం అంతా కూడా ఆయన విడిచిపెట్టాడు. విడిచి ప్రభు పిలుపుకి విధేయుడై లోబడి వెళ్ళాడు. ఆయన మాట విన్నాడు ప్రభు మాట అబ్రహాము విన్నాడు. ప్రియులారా, ఈరోజు మనల్ని కూడా ఆయన పిలిచాడు. ఎక్కడి నుంచి పిలిచాడు? లోకములో నుంచి మనలను పిలిచాడు. చీకటిలో నుండి మనలను పిలిచాడు. విగ్రహారాధికులమైనటువంటి మనలను ప్రభు పిలిచాడు. లోక సంబంధమైనటువంటి క్రియలలో నుండి మనలను ఆయన పిలిచాడు. పిలిచి మనందరం కూడా, ప్రభువా నువ్వు పాపులను రక్షించడానికి వచ్చిన క్రీస్తుని, నన్ను విడిపించగలిగినటువంటి దేవుడివి. ఈ లోకం అశాశ్వతమైనది, నిత్య రాజ్యము, పరలోక రాజ్యము, నా కొరకు కలవరి శిలువలో బలియాగమైనటువంటి దేవుడవు, చనిపోయి తిరిగి లేచిన గొప్ప దేవుడవయ్యా అని నమ్మి విశ్వసించి అంగీకరించి, మనకి అనేక కట్టుబాట్లు, మన చుట్టూ భయంకరమైనటువంటి వక్ర జనం ఉన్నప్పటికీ వారందరి మధ్యలో నుంచి ప్రత్యేకించబడిన వారంగా ఆయన దగ్గరికి మనం వచ్చాం. ఆయన సన్నిధిలో, ఆయన రక్తములో కడగబడ్డాం. మనం పాప క్షమాపణ కలిగాం, రక్షణను పొందుకున్నాం. కాబట్టి అబ్రహాము దేవుని మాటను విన్నాడు. ఈరోజు నీవు నేను కూడా దేవుని మాటను వినాలి. కాబట్టి దేవుని మాట వినటం ద్వారా
దేవుడు అబ్రహామును బహుగా ఆశీర్వదించాడు. అబ్రహాముకి ప్రమాణం చేస్తున్నాడు, నాతోడేగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను దీవిస్తాను. ప్రియులారా, మనం ఎంతవరకు ఆయన మాట వింటున్నాం చెప్పండి? 4 పాటలు పాడే వరకు మనం దేవుని సన్నిధికి రాలేదే. ఎన్నిసార్లు క్రీస్తు రక్తములో కడగబడిన తర్వాత ఆయనకు దూరముగా ఉండటానికి అవకాశం లేదు. రక్షించబడిన ప్రతి వ్యక్తి ఆయన సన్నిధిలో ప్రతి విశ్రాంతి దినం ఆరాధించాలి. ప్రభుదినం, ప్రభు మన కొరకు వచ్చే దినం ఈ దినం. ప్రతిదినం ప్రభు మనతోనే ఉంటాడు. విశ్రాంతి దినానికి ఒక ప్రత్యేకత, ఆయన దినం ఇది, ప్రభు దినము. ఆయనను ఆరాధించటానికి ఆయనే చెప్పాడు, ఆయన ఆరాధించాలి, ఆయన స్తుతించాలి. ఎవడైనాను విశ్రాంతి దినము అలక్ష్యము చేసిన వాడెవరమ్మా? ఇదే చెప్తాను, విశ్రాంతి దినము అలక్ష్యము చేసిన ఇది పెద్దది. కాబట్టి ప్రభు చెబుతా ఉన్నాడు, ప్రియులారా, ఆయన మాట మనం వినటం మనకెంతో ఆశీర్వాదం, ఎంతో దీవెన. అబ్రహాము ఆయన మాట విన్నాడు, తను ఆశీర్వదించబడ్డాడు. అబ్రాము ఒకప్పుడు అబ్రాము, ఆయన అబ్రాము అంటే గౌరవనీయుడైనటువంటి తండ్రి. ఆయన మాట విని విధేయుడై లోబడ్డాడు. కాబట్టి ఇప్పుడు అంటాడు అబ్రహాము. అబ్రహాము అంటే అనేక జనములకు తండ్రి, విశ్వాసులకు వీరుడుగా, విశ్వాసులకు జనకుడుగా అబ్రహాము. ఈరోజు మనందరికి విశ్వాసము ఎవరు అని మనం చూడగలిగితే అబ్రహాముని మనము చూపించగలుగుతాం. ప్రియులారా, మనం కూడా ఆయన మాట వినాలి. వింటే బహుగా మనము దీవించబడతాం, ఆశీర్వదించబడతాం. అక్కడ ఒక మాటని చదువుకుందామా? ఆదికాండం 26వ అధ్యాయంలో ఒక మాట. ఆదికాండం 26వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట చదువుకుందాం. ఏలయనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దాన్ని, నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా నియమములను గైకొనెదని చెప్పాను. అబ్రహాం మాట వినటమే కాకుండా ఇక్కడ ఆయన గురించి ప్రభు ఏమంటున్నాడంటే, ఇక్కడ మనం చూసినప్పుడు నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా నియమములను గైకొనెనని చెప్పాను. ఆజ్ఞలు అంటే మనకి 10 కమాండ్మెంట్స్ ఉన్నాయి. ఆజ్ఞలు 10 ఆజ్ఞలు. 10 ఆజ్ఞలు బైబిల్ గ్రంథంలో మొత్తం ఆజ్ఞలన్నీ కూడా 800 ఆజ్ఞలు ఉన్నాయి. అయితే నేను చదవలేదు, కానీ ఎప్పుడో విన్నాను దైవ సేవకులు చెప్పినప్పుడు బైబిల్ మొత్తం 800 ఆజ్ఞలు అని. అయితే నేను మాత్రం ఒకటి చెప్పగలను, ఆ 800 ఆజ్ఞలను ఆయన 2 ఆజ్ఞలుగా మార్చాడు. అది మనందరికీ తెలిసినటువంటి విషయం. తండ్రి అయిన దేవుని ఆరాధించాలి, నిన్ను వదిలి పొరుగు వారిని ప్రేమించాలి. ఆయన 2 ఆజ్ఞలలో మనం చేయగలిగితే ఎంతో పరిశుద్ధంగా, యథార్థంగా మనం ఉండినట్లే. ఇక్కడంతా ఆయన ఆజ్ఞలను గైకొన్నాడు. అంతేకాకుండా కట్టడాలను. ఏంటి కట్టడాలు? మనకు కూడా కొన్ని కట్టడాలు ఇచ్చాడు. లోకంలో అనేక కట్టుబాట్లు ఉన్నాయి. మాకైతే కట్టుబాట్లు కొన్ని ఉంటాయి, లోక సంబంధమైన కట్టుబాట్లు. దేవుడు మనకి శ్రేష్టమైనటువంటి కట్టుబాట్లను ఇచ్చాడు. ఏంటి ఆ కట్టుబాట్లు?
పాత నిబంధనలో మీరు బలి అర్పణ ఫలానా దేవుణ్ణి, నన్ను తప్ప వేరొక దేవుణ్ణి ఆరాధించకూడదు. అనేకమైనటువంటి కట్టుబాట్లు ఆయన అనుగ్రహించాడు. లోక సంబంధమైన కట్టుబాట్ల నుండి మనము విడిపించబడ్డాము. ఈరోజు దేవుని సంబంధమైనటువంటి దీవెనలోనికి మనం మార్చబడ్డాం. ఇక లోక సంబంధమైన కట్టుబాట్లకి మనం దూరం అయ్యి ఉండాలి. చాలా మంది ఎవరైనా చనిపోయారంటే అంటారు, ఏమండి మాకు ఈ సంవత్సరం మా కుటుంబీకుడు చనిపోయాడు కాబట్టి మాకు మేము దేనిలో ఉన్నామంటారు, ఏంటమ్మది కీడు కాదు ఏంటమ్మా, ఇంకో పదం ఉంది. కాబట్టి మా ఇంట్లో మేమంతా కూడా చాలా రావటానికి ఏ పండుగ చేసుకోవటానికి కుదరదు, ఈ రీతిగా ఉండటానికి కుదరదు. అనేక రకరకాలుగా మనుషులు కట్టుబాట్లు కలిగి ఉంటారు. ప్రభువులకు వచ్చిన తర్వాత మన పితృ పారంపర్య ఆచారములను కట్టుబాట్లను మనము విడిచిపెట్టాలి. అబ్రహాము తన స్వజనులను, తన ఇంటి వారి ఆచారములను కట్టుబాట్లను విడిచాడు ఆయన. మనం ఇంకా రక్షించబడిన తర్వాత పెళ్లి చేసుకోవాలన్నా కూడా ఎవరైతే 5వ సహోదరులు చేసుకుంటారో ఆ డేట్స్ మంచి డేట్స్ని మనం చూసుకొని ఏర్పాటు చేసుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు పిల్లలుగా పేర్లు పెట్టాలంటే, లేకపోతే పలానా కార్యక్రమం చేయాలంటే, ఏం చేయాలన్నా కూడా లోక సంబంధమైనటువంటి వాటినే మనం కలిగి ఉంటాం. ఒకసారి ప్రభువులోనికి మనం వచ్చిన తర్వాత, ఆయన మాటని ఆయన దగ్గరికి మనం వచ్చిన తర్వాత లోక సంబంధమైన కట్టుబాట్లను మనము విడిచిపెట్టాలి. ఆయన నియమములు ఏంటి? ఆ నియమములు ప్రతి విశ్రాంతి దినము ఆయన ఆరాధించాలి, ప్రతి దినము ఆయన స్తుతించాలి, ప్రార్థించాలి, ఆయన నామమును గణపరచాలి, నీతిమంతులముగా ఉండాలి, పరిశుద్ధముగా ఉండాలి. నీ పొరుగు వారిని కూడా మనము ప్రేమించాలి. నియమాలు మనకి ఎంత నియమాలు ఉన్నాయి చెప్పండి. ఈ నియమాలను మనం పాటిస్తున్నామా? నియమాలను ఏడపాటిస్తున్నాను మనం దేవుని సన్నిధికి ఎక్కడ రాగలుగుతున్నాం? సమయానికి దేవుని సన్నిధిలో ఆరాధించగలిగేటువంటి ధన్యత నీకు కలిగి ఉందా? కనీసం వారానికి ఒక వారైనా ఉపవసించి ప్రార్థన చేయగలుగుతున్నామా? 1 గంట గోసాడి ప్రభు సన్నిధిలో మొరపెట్టగలుగుతున్నామా? చాలా దూరస్తులుగానే మనం ఉంచున్నాం. ప్రియులారా, నేను అంటాను 2026 సంవత్సరంలో ప్రభా నేను నీ మాట వినాలి, నీ ఆజ్ఞలకు లోబడాలి, లోక సంబంధమైన కట్టడాలను విడిచిపెట్టి నువ్వు నాకు ఇచ్చినటువంటి కట్టుబాట్లలో నా జీవితంలో కొనసాగించాలి. నీ నియమాలను నేను పాటిస్తూ కడవరికి నా జీవితాన్ని ముందుకు తీసుకుని వెళ్ళాలని ప్రభు సన్నిధిలో మనం ఆ రీతిగా ప్రార్థన చేయాలి. ఆయన మాటలు వినటం ద్వారా మనకు వచ్చే ఆశీర్వాదాలు ఒకసారి చూద్దాం. ఒకసారి ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం మొదటి వచ్చిన కొంచెం చదువుదామా? బాగా ఈ మాటలో శ్రద్ధగా ఆలకించండి. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నా
ఆయన ఆజ్ఞలన్నిటిని, ఎవరి ఆజ్ఞలమ్మా? ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకుని ఎడల. ఒక నిమిషం రావుదాం. ఆయన ఆజ్ఞలు, ఎవరి ఆజ్ఞలు? తండ్రి అయిన దేవుని ఆజ్ఞలు. ఈరోజు ఎలా ఉంది ప్రజారకం? విశ్వాసులు ఇప్పుడు ఎలా ఉన్నారంటే, మా అయ్యగారు ఆజ్ఞ ఇచ్చాడు, మా అయ్యగారు ఇలా చేయమన్నాడు, ఆయన ఆజ్ఞలు పాటించేవారే ఉన్నారు కానీ దేవుని ఆజ్ఞలు పాటించేవారు లేరండి. ఇక్కడ అంటాడు, నా ఆజ్ఞలను, ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. హల్లెలూయా. ఆయన ఆజ్ఞలను పాటిస్తాడంట సమస్త జనముల కంటే. రోజు ఎక్కడో చీకటిలో ఉన్నామా, దేవుడిని ఆశీర్వదించాడు. నిన్ను బట్టి నీ బిడ్డలను ఆశీర్వదించబడ్డాడు. నీ బిడ్డలను ప్రభు అత్యధికంగా దీవించాడు. వారి ద్వారా అనేక ఆశ్చర్య కార్యాలు దేవుడు జరిగిస్తాడు. చూడండి, ఇక్కడ అంటాడు, అనేక భూమి మీద సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. చూడండి, నీవు పట్టణములో దీవించబడదువు, పొలములో దీవించబడదువు, నీ గర్భ ఫలమును, నీ భూఫలమును, నీ పశువుల మందలు, నీ దుక్కిటెత్తులు, నీ గొర్రెల మేకల మందలు దీవింపబడును. నీ గంపయు, నీ పిండి పిసుకు, నీ తొట్టియు దీవింపబడును. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదువు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడదువు. చాలు. సో ఇన్ని దీవెనలు చూడండి. నీవు ఆశీర్వాదించబడి రక్షించబడిన తర్వాత నిన్ను నీ కుటుంబాన్ని అంట దీవెనలతో నింపుతాడట. నేను గతంలో కూడా చెప్పాను, ఆశీర్వాదాలు వేరు, దీవెనలు వేరు. క్రీస్తు రక్తములో కడగబడటం, రక్షించబడటం ఆశీర్వాదం అయితే, ఆశీర్వాదించబడిన తర్వాత భూ సంబంధంగా మనకేం కావాలో ఆయన అనుగ్రహించేవి దీవెనలు. ఒకప్పుడు నీకు నివాస గృహము లేదు, దేవుడు పట్టణంలో ఒక మంచి ఇంటిని ఇచ్చాడు, అది దీవెన కాదా? ఒకప్పుడు నీకు గర్భఫలం లేదు, దేవుడు శ్రేష్టమైనటువంటి గర్భఫలాన్ని అనుగ్రహించాడు, అది దీవెన కాదా? ఒకప్పుడు నీవు కాలి నడకతో తిరుగుతూ ఉండేదా వాడివి, దేవుడు ఈరోజు మంచి వాహనాన్ని ఇచ్చాడు, అది దీవెన కాదా? మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు, అది దీవెన కాదా? దేవుడు అంట మనల్ని దీవెనలతో నింపుతాడంట. ఎప్పుడు ఆయన ఆజ్ఞలను పాటించి అనుసరించి నడుచుకొని ఎడల, ఆయన మాట వినిన ఎడల, ఈ దీవెనలన్నీ మన మీదకి, మన కుటుంబాలకు, మన సంఘానికి దేవుడు అనుగ్రహిస్తాడు. 2026వ సంవత్సరంలో ప్రభువా, నేను ఈ మాట వింటాను, నీ ఆజ్ఞలకు నేను లోబడి బ్రతుకుతానయ్యా, నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో అని అడగవలసిన పని లేదండి. ఆయన మాట ఎప్పుడైతే మనం వింటామో దీవెనలు ప్రారంభం అవుతాయి. మనకు రావలసినటువంటి దీవెనలు మనుష్యుడు ఆపివేయించామో కానీ, సాతానుడు అడ్డగించొచ్చేమో కానీ, దేవుడు ఆ దీవెనల్లో మనకి ఇవ్వాలి అనుకుంటే ఎవరు కూడా ఆ దీవెనలో ఆపలేదు. దేవుడి 2026 సంవత్సర కాలం అంతా
సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించి దీవెనలతో నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాబట్టి ఆ 2026 సంవత్సరం కూడా మన అందరినీ దీవించి ఆశీర్వదించాలి. అంతేకాకుండా ఆ రెండో విషయాన్ని చదువుకుందాం. మనము నిర్గమాకాండం ఒకసారి 23వ అధ్యాయము, నిర్గమాకాండము 23వ అధ్యాయము 22వ వచనం ఒకసారి చదువుదాం. ఎట్లనగా నా దూత నీకు ముందుగా వెళుచు చోటుకు నిన్ను రప్పించును. నేను వారిని సంహరించదను. వారి దేవతలకు సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. వారి క్రియల వంటి క్రియలు చేయక వారిని తప్పక నిర్మూలము చేసి వారి విగ్రహములను బొత్తిగా పగలగొట్టవలెను. నీ దేవుడైన యెహోవానే. 22 చదువుతున్నారా? 23, 22. అయితే ఆయన మాటను జాగ్రత్తగా విని, చూడండి, జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసిన ఎడల నేను నీ శత్రువులకు శత్రువును, నీ విరోధులకు విరోధునయుందును. ఆయన మాటను మనం జాగ్రత్తగా వినిన ఎడల మన శత్రువులు లేకుండా చేస్తారని. చూడండి, భూమి మీద మొదటి శత్రువు ఎవరైనా మనకి సాతానుడు. సాతాను నుంచి వచ్చేటువంటి ప్రతి శోధన నుండి ఆయన మనం తప్పిస్తాడు, విడిపిస్తాడు. ఆయన మన పక్షముగా ఉంటాడు. ఆయన మనతో ఉండి మనకొచ్చే ప్రతి శోధనల నుండి, ప్రతి విధమైనటువంటి పరిస్థితుల నుండి ఆయన మనలను తప్పించేటువంటి దేవుడు. ఎంత చక్కగా ఇక్కడ అంటున్నాడండి ఆయన, శత్రువులకు శత్రువును, నీ విరోధులకు విరోధినై. మనం ఎవరితో కూడా పొట్లాడవలసిన పని లేదు, ఎవరితో మనం శత్రుత్వాన్ని పెంచుకోవాల్సిన పని లేదు. అన్యాయంగా ఎవరైనా మన మీద శత్రుత్వాన్ని ప్రారంభిస్తే దేవుడే వారికి శత్రువు అయిపోతాడంట. ఎవరైనా మనకి విరోధముగా ఏవైనా కార్యాలు ప్రారంభిస్తే దేవుడే వారికి విరోధిగా మార్చబడతాడు. శత్రువులు లేనప్పుడు మనకేమిటమ్మా? నెమ్మది కలిగి ఉంటాం. శత్రువులు మనకున్నారనుకో, అనేక విధాలైనటువంటి శోధనలు, టెన్షన్స్. శత్రువులు లేనిటువంటి పరిస్థితులు ఎప్పుడైతే మనకు వస్తాయో నెమ్మదిగా ఉండొచ్చు. కాబట్టి శత్రువులు లేకుండా ఆయన చేసేటువంటి దేవుడు. చాలా మంది మనం చూస్తూ ఉంటాం, మందిరాలను తగలబెడతా ఉంటారు, దేవుని సేవకుల మీద దాడి చేస్తారు, విశ్వాసులైన బిడ్డలను అనేక విధాలుగా శోధిస్తూ ఉంటారు, హింసిస్తూ ఉంటారు. ఎక్కడ చూసినా కూడా అనేకమైనటువంటి పరిస్థితులు సంభవిస్తూ ఉంటాయి. మనం దేని గురించి మనం ఆందోళన పడవలసిన పని లేదు. వాళ్ళు కర్రలు తీసుకొచ్చారని మనం కూడా కర్రలు తీసుకొని వెళ్ళాల్సిన పని లేదు. మనం చేయవలసింది ఏంటంటే మోకరించి ప్రార్థన చేయటం. వాళ్ళు ఏమైనా చేసుకొని అందరం కూల్చేస్తారా? కూల్చేసుకొని. స్వార్థ ప్రకటిస్తుంటే నిన్ను అడ్డగించి అనేక విధాలుగా మనల్ని కొట్టి హింసలు పాలు చేస్తారా? చేయని. మన పక్షము ఉన్న దేవుడు ఆయన యుద్ధం చేస్తాడు. మనకి ముందుగా ఆయన దూతను పంపిస్తాడు. వారి మీద ఏ రీతిగా వారిని ఉన్నటువంటి కర్కోటమును, వారికి ఉన్నటువంటి ఆ భయంకరమైన స్థితిని, ఆ కక్షను, క్రోధమును ఏ రీతిగా మార్చాలో దేవుడికి తెలుసు. ఏ రీతిగా వారికి దెబ్బ కొట్టి వారిని అనచాలో దేవుడికి తెలుసు. చాలా మంది ఇప్పుడు చూస్తూ ఉంటాం మనం,
అందరూ కూడా పెద్ద ధర్నాలు చేయండి, రకరకాలైనటువంటి అందరూ ఏకమవుతాం, ఇట్లా రకరకాలుగా అంటారు. అందరూ ఏకమై ఐక్యతతో ప్రార్థన చేయాలి, కానీ శత్రువుగా ఎదుర్కొనటానికి యుద్ధానికి వెళ్ళాల్సిన పని లేదు. నేను అంటాను, తప్పనిసరిగా మన పక్షంగా ప్రభు ఉంటాడు. ఎంత గొప్ప దేవుడు మనకుంటే మనం కొంతమంది వెళ్ళి వారి మీద యుద్ధం చేయవలసిన పనే ఉంది. దేవునికి అప్పగిస్తే పగ తీర్చుకున్నట్టు ఆయన పనేనే, ఆయన చెప్పాడు కదా, ఆయనకి అప్పగించాలి మనం. అబ్రహాంతో అంటారు, నిన్ను ఆశీర్వదించిన వారిని ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించిన వారిని దూషిస్తాను. అది కానీ 12 మనం చూస్తాం, నేను ఆశీర్వదించిన వారిని ఆశీర్వదిస్తాను, దూషించే వారిని దూషిస్తాను. వీళ్ళగా ఆయన మాట వింటే మనకి శత్రువులు ఉండరంట. ఆయన మాట వినే ద్వారా నేను ఇందాకే ఒక మాట, ఈ వాక్యం చూసినప్పుడు ఒక మాట గుర్తొచ్చింది. 1999 జనవరి 22వ తారీఖున అర్ధరాత్రి 12:20 గ్రహం స్టెయిన్ అనేటువంటి ఆస్ట్రేలియా మిషనరీ స్వార్థికుడు, ఆయన తన కుమారుడు కుష్టు రోగుల మధ్య ఒరిస్సాలో సేవ చేయడానికి వచ్చాడండి. కుష్టు రోగుల మధ్య కాళ్ళు చేతులు మొత్తం కూడా అరిగిపోయి, చేతులు లేకుండా కుష్టి రోగాలతో భయంకరమైనటువంటి పరిస్థితులు కలిగిన వారిని, కుటుంబం త్రోసివేసిన వారిని ఆయన హక్కును చేర్చుకొని తన ఆశ్రమంలో ఆయన ఎంతో వారికి ఓదార్పునిచ్చి, వారి గాయాలను వైద్యం చేయించి కట్టి వారిని ఓదార్చారు. గొప్ప పరిచయం చేసినటువంటి గ్రహం స్టెయిన్ గారిని అర్ధరాత్రి వేళ తన కారులో తను, తన పిల్లలు, కుమార్తె అందరూ కూడా విశ్రాంతి తీసుకున్నప్పుడు పనుకొని ఉన్నప్పుడు పెట్రోల్ పోసి పెట్టారు. పెట్రోల్ పోసి తగలబెడతమే కాకుండా బ్రతికున్నారేమని ఇంకా కత్తులతో పొడిసేది. చిత్రం ఎంత అల్లాడి పెడతారండి పసిబిడ్డలో. దేవుడు ఎంత భయంకరమైనటువంటి శ్రమ సంభవించింది. ఆ రోజుల్లో ప్రధాన రాష్ట్రపతి నారాయణ అనుకుంటా, ప్రపంచంలో అత్యంత ఘోరమైన భయంకరమైన సంఘటన ఏదైనా ఉంటే ఇదే అని రాయని చెప్పాడు ఆయన. వాజ్పేయి ప్రధాని, ఈ సంఘటన నా జీవితాన్ని ఎంత అవమానం, సిగ్గుని తీసుకొస్తుంది. ప్రపంచ దేశాలు అంటే కదా క్రైస్తవ మిషనరీలు ఎలాగెలా చంపించారు. ఆ మత్స ప్రధానమంత్రి మీదకే కదా వచ్చేది. సిగ్గుతో నేను తల వంచుకుంటున్నానంటాడు ప్రధానమంత్రి. ఇంత ఘోరమైనటువంటి పరిస్థితి జరిగిందండి. ఇది చూసిన తర్వాత నేను మళ్ళా యూట్యూబ్లో కొట్టండి, ఒరిస్సా మీద అతి భయంకరమైనటువంటి తుఫానులు 5 వచ్చినాయి అంట. వేల సంఖ్యలో చనిపోయారు, వేల సంఖ్యలో. అల్లకల్లోలమైంది ఒరిస్సా రాష్ట్రం అంతా కూడా. దేవుడు ఊరుకున్నాడండి. దేవుని ఉగ్రత ఆ రాష్ట్రం మీదకి ఎంత భయంకరంగా వెళ్ళిపోయింది. దేవుని బిడ్డలను అన్యాయంగా హింసించే వారి మీద కంటే ఆయన పెను తుఫానులతో ఆయన విజృంభిస్తాడు. వీళ్ళగా మన శత్రువులు లేకుండా చేసేటువంటి దేవుడు. కాబట్టి విశ్వాసులు అనేటువంటి మనం కూడా మీకు చెప్పేది ఏంటంటే, ఒకరి మీద ఒకరు అసూయలు పడద్దు, ఒకరి గురించి ఒకరు అసూయకరంగా మాట్లాడుకోవద్దు. పొరపాటున ఈ స్థలంలో ఉండి నేను మీకు వాక్యం చెబుతున్నప్పుడు కానీ,
లేక మిమ్మల్ని మీరు దేవుని ఆలయానికి వచ్చే పరిస్థితులను బట్టి, ఆలస్యమును బట్టి మిమ్మల్ని ఏదైనా ఒకటి కఠోరంగా అన్నా కూడా దాన్ని ప్రేమతో తీసుకోండి. ఎంతో బాధభరితంగా చెబుతున్నటువంటి విషయాలు ఇవి. మిమ్మల్ని పొగిడి, మిమ్మల్ని సంతోషపెట్టి, ఆహా మీరు చాలా మంచి వాళ్ళని మిమ్మల్ని ఘనపరిచి పంపించడం ద్వారా మీకేం ప్రయోజనం లేదు. ఒక కన్న తండ్రి స్థానంలో తన బిడ్డను ఏ రీతిగా చెప్పిన మాట వినలేదో, భారం కలిగినటువంటి సేవకుడు కూడా తన బిడ్డలను, తన కుటుంబాన్ని, సంఘమును ఆ రీతిగానే గర్జిస్తాడు. ఆయన మా సంఘ కాపరి కాబట్టి ఆయనకు ఒక బాధ్యత ఉంది. నిజమే కదా, నేను ఆయన రక్తంలో కడగబడిన నేను 10 గంటలకు ఆరాధన అయితే నేను 11:30కు వెళితే దైవ సేవకుడు తండ్రి స్థానంలో ఉన్నటువంటి తను నన్ను గద్దించినప్పుడు నేను ఎందుకు అసూయపడాలి, కోపడాలి? తిరిగి ఆ యొక్క విషయాలను జాగ్రత్తగా మీరు గమనించండి. మీ అంతరంగానే తెలుసు మీరు ఎప్పుడు వస్తున్నామో, ఎలాగ ఆరాధిస్తున్నాము. వీళ్ళారా దేవుని సన్నిధిలో ఆయన మాట వినటం మనకి ఎంతో శ్రేష్టం. అందుకంటాడు ఆయన మాట వినటం ద్వారా మనకి ఎవరు లేకుండా చేస్తామా? శత్రువుని లేకుండా చేస్తాడంట. ఒక మాట, శత్రువులకు శత్రువును నీ విరోధులకు విరోధినై. ఏం చేయాల్సిన పర్లేదు, ఆయనే మన పక్షముగా యుద్ధం చేస్తాం. అందుకంటే యుద్ధము యెహోవాది, యుద్ధం యెహోవాది. మనం వేచి ఉండాలంటే అద్భుత కార్యాలు మన ముందుండి ఆయన జరిగిస్తాడు. మన జీవితాల్లో గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి కార్యాలను ఆయన జరిగించేటువంటి దేవుడు. కాబట్టి ఆయన మాట ఈ 2026వ సంవత్సరం ఇప్పటివరకు ఆయన మాట వెనక శత్రువులు మనం తెచ్చుకున్నాం. ఇంటి పక్కన శత్రువులు, ఇంటి ముందు శత్రువులు, వీధిలోనికి వెళితే శత్రువులు, ఎక్కడికి వెళ్ళినా కూడా మన శత్రువులు అయిపోయారు. ప్రభువా నేను ఈ మాట వింటున్నాను, సాధ్యమైనంత వరకు నన్ను శత్రువులని దూరపరచండి, సాధ్యమైనంత వరకు నాకు సమాధానం దయచేయండి, వారితో నెమ్మదిని దయచేయండి, శత్రువుని సైతం నాకు మిత్రుడిగా మార్చండి. ప్రార్థన చేయండి. 2026వ సంవత్సరం అయ్యా శత్రువులు సైతం నాకు మిత్రుడిగా మార్చండి, నేను వారిని ప్రేమించగలిగేటువంటి మనస్సును నాకు అనుగ్రహించండి. కాబట్టి 2026 సంవత్సరంలో మన శత్రువులను కూడా ఎంత నీకు హాని చేసినా అని చెప్పుకుంటాం, కానీ కొద్ది కష్టమే. నేను బహిరంగంగా హింసించిన వాడిని క్షమించటం కష్టమే. అయితే దేవునికి అసాధ్యమైంది ఏముందండి? మనం క్షమించలేము, మనం శత్రువులను పోగొట్టుకోలేము. దేవునికి అప్పగించినప్పుడు కఠినులైనా సరే సమాధానపరిచి మన దగ్గరికి తీసుకొచ్చే దేవుడు ఆయన. ఏశావు యాకోబును చంపటానికి 400 మందితో వస్తున్నాడండి, 400 మందితో. ఆ వార్త యాకోబు తెలిసి ఎంతగా గోజాడి ప్రార్థించాడు తెలుసండి. పోకు రేవు కాడ ఆ రాత్రంతా దేవుడితో పోరాడాడు. పోరాడి ఆయన స్తుతించాడు. 20 సంవత్సరాలైన కక్షగట్టిన వాడై పగతో రగిలిపోతూ, పగ అనేది సర్ప లక్షణం, సర్పగుణం, సాతాన్ లక్షణం. ఆ పగ కలిగిన వాడై వస్తా ఉన్నాడు. దేవుడితో పెనుగులాటలో ప్రభు దగ్గర ఆశీర్వదించబడ్డాడు. దూరంగా ఉండగానే ఏశావు యాకోబును చూసి పరిగెత్తుకుంటూ వచ్చి కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని సమాధాన పడ్డారు. ఎవరి దారిని వారు వెళ్ళారు. చెప్పినప్పుడు హల్లెలూయా. శత్రువుని సైతం ఆయన మిత్రుడిగా మార్చే దేవుడు.
ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. మత్తయి శుభవార్త 7వ అధ్యాయము. మత్తయి శుభవార్త 7వ అధ్యాయము 24 వచ్చిన చదువుదాం. కాబట్టి ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలిండును. చాలు. 2026వ సంవత్సరం అంటాను. ఆయన మాటలు మనం వింటేనంట మన ఇల్లు, మన కుటుంబం, మనం స్థిరంగా ఉంటాం. ఇక్కడ అంటే వచ్చిన వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఇంటి మీద కొట్టెను, గాని దాని పునాది బండ మీద వేయబడును కనుక అది పడలేదు. బండ అంటే క్రీస్తు. మనం ఎవరి మీద నిలిచి ఉండాలంటే ఆయనలో నిలిచి ఉండాలి. మన బిడ్డలను ఎవరిలో నిలిపి ఉంచాలంటే ఆయనలో నిలిపి ఉంచాలి. మన కుటుంబం ఈ లోకంలో వచ్చే పెను తుఫానులకు, శోధనలకు, శ్రమలకు, ఇరుకులు, ఇబ్బందులు, వ్యాధులు, బాధలు, మనకు వచ్చే ప్రతి విధమైనటువంటి కల్లోల పరిస్థితుల నుండి మన కుటుంబం క్షేమంగా ఉండాలంటే మనం ఎవరి మీద ఉండాలమ్మా? క్రీస్తుతో కలిసి ఉండాలి. రాని ఎన్ని పేరు తుఫాన్లు వస్తాయో, ఎంత శోధన వచ్చిందో రానివ్వండి, ఎన్ని అపూర్వమైనటువంటి పరిస్థితులు ఉంటాయో రానివ్వండి, ఎన్ని నిందలు ఉంటాయో, అవమానాలు ఉంటాయో రానివ్వండి, నువ్వు క్రీస్తుతో ఉంటే భయపడవలసిన పని లేదు. అవన్నీ వస్తేవి వెళ్ళిపోతాయి. ఇవన్నీ వచ్చినా కూడా మనకేమీ చేయవు. వాటన్నిటిలో నుంచి ఆయన మనలను విడిపిస్తారు. మనం చూస్తామమ్మా, ఇల్లు కట్టాలి అంటే బాగా పునాది తీసి బండి వచ్చినప్పుడు అక్కడ నుంచి పిల్లర్ ఐటమ్ బిగిన్ చేస్తారు. మాకైతే ఆంధ్ర ప్రాంతంలోనైతే బాగా లోతులు తీస్తారు, 20 అడుగులు లోతు తీస్తారు. ఇదంటారు పిల్లర్ని బాగా 20 అడుగులు లోతు తీసి బోర్లు అంటారు. తీసి ఎక్కడ ఇసుక వచ్చిద్దో, ఎక్కడ బండ తగిలిద్దో అక్కడి నుంచి బిగిన్ చేస్తారు. అక్కడ చూపెట్టి అక్కడి నుంచి బిగిన్ చేస్తారు. అదే మాట లోక అంటాడు, లోక భక్తుడు. వాళ్ళు బాగా త్రొవ్వి బండ వచ్చిన చోట, బాగా త్రొవ్విన తర్వాత ఎక్కడైతే బండ ఉంటుంది అక్కడి నుంచి కడతాం బిగిన్ చేస్తారంట. గట్టి భూమి లేనంత వరకు తూగుతానే ఉంటారు. అట్లాగే మనం కూడా ఆత్మీయతలో నువ్వు క్రీస్తులో ఎంతగా నిలిచి ఉంటావో, ఎంతగా అంటగట్టబడి ఉంటావో, ఆయనలో ఎంతగా నీవు కలిసిపోయి ఉంటావో, ఎన్ని పెరుతుపాన్లు, ఎన్ని ఇరుకులు, ఇబ్బందులు, అననుకూల పరిస్థితులు మనకి సంభవించినా కూడా భయపడవలసిన పని లేదు. కూలిపోదా ఇల్లు. నువ్వు కుడి ఎడమలకి త్రొట్టిలు వెళ్ళిపో. ఏపుకొచ్చిన శ్రమలు సామాన్యమైనవండి. ఏపుకి ఎన్ని కష్టాలు వచ్చింది. భూమి మీద ఏపుకొచ్చిన కష్టాలు ఇంకెవరికైనా వచ్చినాయా? యేసు ప్రభుల వారికి మినహా ఎన్ని కష్టాలు వచ్చింది. ఎక్కడ కూడా కురిగిపోలా. ఎందుకంటే క్రీస్తు అనే బండ మీద ఆయన నిలబడ్డాడు. క్రీస్తు అనే బండ మీద మనం నిలబడగలిగితే ఎన్ని పెను తుఫానులు రాని భయపడవలసిన పని లేదు. క్రీస్తు అనే బండ మీద నిలిచి ఉండాలి. దేవుడే ఇచ్చానో దేవుడే తీసుకున్నాడు. ఆయన నామమునకే మహిమ. ఇచ్చిన కొరతలో ప్రారంభంలో అంటారు కొంతమంది వచ్చి,
నువ్వు చెప్పావు యేసు ప్రభువు రక్షకుడు అన్నావు, ప్రభువులకు వచ్చేసామయ్యా మేము, మాకు ఇంకా శ్రమలు ఎక్కువైపోయినాయి, మాకు కష్టాలు ఎక్కువైపోయినాయి, మేము దేవుడు వేసి మళ్ళీ లోకంలో కలిసిపోయారు. ఎంతమంది అండి లోకంలో కలిసిపోయిన వాళ్ళు? శ్రమలు తాళలేక, కష్టాలు తాళలేక, బంధువుల నుంచి వచ్చే శోధనలు భరించలేక, అనేక విధాలైనటువంటి శోధనలకు తట్టుకోలేక మళ్ళీ లోకంలోనికి వెళ్ళిపోయారు వారు. లోకాచారంలోనికి, కట్టుబాటులోనికి, అవిగ్రహ సంబంధమైనటువంటి దేవతల దగ్గరికి వెళ్ళిపోయారు వారు. అయితే క్రీస్తు అనే బండ మీద నిలిచి ఉన్నటువంటి వాడు, ఆ కుటుంబం ఎన్ని కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఎన్ని పరిస్థితులు సంభవించినా దేవునికి దూరస్తులుగా ఉండరు. దేవుని మీద ఆధారపడతారు. కష్టాలు వస్తున్నాయి, నష్టాలు వస్తున్నాయి, ఎదిగి ఉన్న బిడ్డలు ఉన్నారు, వివాహం అని గర్భఫలం రానటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఇరుగు పొరుగు వారు, బంధువులు, కుటుంబీకులు అనేక విధాలుగా నిందలేస్తున్నారు, శోధనలో తీసుకొస్తున్నారు. కృంగిపోరు. దేవుడు తగిన సమయం ఆయన ఆశీర్వదిస్తాడు. తగిన సమయం మా బిడ్డలు ఆయన దీవెనలతో కప్పుతాడని విశ్వాసంతో నిలబడగలుగుతారు. ఎంతమంది తృటిల్లిపోయేవారు, బండను దాటిపోయిన వారు ఎంతమంది? అందుకని బాల్యము నుండి మన బిడ్డలు కూడా క్రీస్తు అనే బండ మీద నిలబెట్టారు. క్రీస్తు అనే బండకేసి కొట్టమంటాడు నీ బిడ్డలను. క్రీస్తుతో మనము వారిని నిలబెట్టాలి. మీ అందరికీ నేను చెప్పేది అదే, చిన్నపిల్లలు ఉన్న వారిని తప్పనిసరిగా సండే స్కూల్కి పంపించండి. మేము బాల్యము నుండి క్రీస్తుని గురించి ఆయన బండ మీద నిలుపుతూ ఉంటే వారు తృప్తిపోకుండా ఉంటారు. బాల్యం నుండి వారికి చక్కటి ప్రతిష్ఠిత అనేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి క్రీస్తు అనే బండ మీద మన బిడ్డలను నిలబెట్టండి. ప్రార్థనలో నిలబెట్టండి. కృష్ణుడిని మనవడు ఉన్నాడు, మనవడికి చెబుతూ ఉంటున్నారు వాళ్ళు, ప్రైజ్ లార్డ్ చెప్పంటే ఇంకా సంవత్సరం రాలేదు, ప్రైజ్ లార్డ్ చెబుతూ ఉన్నాడు. మన చక్కగా మనం వదిలేసినా కూడా చెబుతానే ఉన్నాడు. ఇంకా మంచి విషయాలు మన బిడ్డలకి, క్రీస్తుని గురించిన విషయాలు వాళ్ళకి చెబుతూ ఉండాలి బాల్యము నుండి. కాబట్టి మనం ఆయన మాటలు వినాలి. 2000 సంవత్సరం మన కుటుంబాలు ఆయన మాట విని క్రీస్తు మీద కట్టబడాలి, లోకంలో కట్టబడకూడదు. ఎప్పుడైతే క్రీస్తు మీద మనం కట్టబడతామో దేవుడు మనం బహుగా దీవించి ఆశీర్వదిస్తాడు. ఇలాగా 2026 సంవత్సరం ప్రభువా, నేను ఈ మాట వెనక అనేకమైనటువంటి అనర్థాలు తెచ్చుకున్నాను. 2026 సంవత్సరమైనా నీ మాట విని నీకు లోబడి నీ ఆజ్ఞలను, నీ కట్టడలను, నీ నియమాలను పాటించి నీతో నడిచే కృపను నాకును నా కుటుంబాలకు అనుగ్రహించండి అని ప్రార్థన చేసుకున్నాం. కళ్ళు వచ్చి కళ్ళు మూసుకొని ఒక నిమిషం తలలో ఉంచుకొని వచ్చిన ప్రార్థన నాతో పాటు చెప్పండి. దేవా, 2026 సంవత్సరం నాకు చాలిన దేవుడుగా మీరు నండి. నీ మాటను విని నీ ఆజ్ఞలను పాటించి నీ కట్టడలను గైకొనుచు నేను జీవించే కృపా భాగ్యమును నాకును, నా కుటుంబమునకును, నా సంఘమునకును అనుగ్రహించమని, తద్వారా మీ నుండి వచ్చే ఆశీర్వాదములు, దీవెనలు నాకు, నా కుటుంబమునకు, సంఘమునకును
అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థించి పొందుకొని ఉన్నాను తండ్రి. ఆమేన్. God bless you.